వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ 10th రిజల్ట్స్ గురించి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. సో వాటిని ఎలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవాలి, డైరెక్ట్ లింక్స్ ఏంటి, వాట్సాప్లో కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన పూర్తిగా వీడియో ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్లో క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సబ్స్క్రైబ్ యూజర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్లో బెస్ట్ కాలేజెస్ ఏంటి, ఎలా చూస్ చేసుకోవాలి, బెస్ట్ కోర్సెస్ ఏంటి అనే దానిపైన ఈఏపీ సెట్ కూడా, ఎంసెట్, జేఈ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోచింగ్ కూడా మీకు ఫ్రీ సబ్స్క్రైబ్ యూజర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణ 10th రిజల్ట్స్ 28th ఏప్రిల్ వస్తాయి అని చెప్పేసి మనకి ఇంతకుముందు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే 28th నుంచి 30th పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో 30th రోజు రిజల్ట్స్ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణ 10th రిజల్ట్స్కి మొన్నటిదాకా జీపీఏ సిస్టమ్ అంటే గ్రేడింగ్ సిస్టంలో రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని మార్చి ఈసారి మార్కుల పద్ధతిలో మార్క్స్ ప్లస్ గ్రేడ్స్ రెండు కలిపి మనకు మార్క్స్ మెమో పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే పద్ధతిని సిబిఎస్ఈ వాళ్ళు పాటిస్తున్నారు. సో దాని గురించి ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి అనుమతి కోసం బోర్డు వాళ్ళు ఫైల్ పెట్టాము. సో ఆ ఫైల్ పైన వాళ్ళ అప్రూవల్ రావడం జరిగింది. కాబట్టి ఇవాళ మనకు అఫీషియల్గా 30th రోజు అని చెప్పి అనౌన్స్ అవుతుంది. సో 30th రోజు మనకు ఎటువంటి పరిస్థితుల్లో రిజల్ట్స్ అయితే ఉంటాయి, తెలంగాణ 10th రిజల్ట్స్. మరి వీటిని ఫాస్ట్గా ఎలా చూసుకోవాలంటే, ఫాస్ట్గా చూడటం కోసం మనబడి వెబ్సైట్కి రండి. మనబడి వెబ్సైట్లో మీకు రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి. ఇదే పేజ్, ఇప్పుడు మనబడి సైట్లోనే ఉన్నారు మీరు. సో దీంట్లో మీకు ఇక్కడ చూస్తే తెలంగాణ 10th రిజల్ట్స్ అనే లింక్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ పేజ్ కనబడుతుంది. ఇదే పేజ్లో మీకు 10th రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పేజ్ని మీరు సేవ్ చేసుకోండి. ఈ పేజ్ని సేవ్ చేసుకోవాలంటే పైన మీకు 3 డాట్స్ కనబడుతుంటుంది క్రోమ్లో. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. అది అడుగుతుంది, కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ అని కొట్టండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీ డెస్క్టాప్ అంటే కంప్యూటర్ సంబంధించి లేదా మొబైల్ సంబంధించిన డెస్క్టాప్ పైన హోమ్ పేజ్ పైన ఈ పేజ్ సేవ్ అయిపోద్ది. ఇదే పేజ్లో మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇన్ కేస్ వాట్సాప్లో కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదే పేజ్లో మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ని ఫిలప్ చేయండి. ఈ ఫామ్ని ఫిలప్ చేస్తే 10 to 15 minutes రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి మార్క్స్ మెమో అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ రకంగా మీ తెలంగాణ 10th రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.